హలో అండి, వెల్కమ్ టు నైనా హెల్దీ టిప్స్. మనమైతే వైజాగ్లో ఉన్నాం. సో మనం ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయినాం విజయనగరం ఎక్స్ప్రెస్లో. సో కాజీపేట నుండి స్టార్ట్ అయిపోయింది. అది మనకి ఎర్లీ మార్నింగ్ దించేస్తుంది ఇక్కడ. సో దించేగానే మనం హోటల్లో ఒక రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అయిపోయి చక్కచక్క మనం ఏమేమి చూడాలో ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం. సో రూమ్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్ట్ ఉంది. సో నెక్స్ట్ మనము ఆటో బుక్ చేసేసుకొని మనము కైలాసగిరికి వెళ్ళిపోతాం. అంతా ఎర్లీ మార్నింగ్స్ అయితే అదే మనకి ఏం స్టార్ట్ కాదు. సో కొంచెం 10 అట్లా వెళ్తే మనకి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. రోప్వే ఉంది, స్టెప్స్ ఉన్నాయి. రోప్వే ట్రై చేద్దాం అనేసి టికెట్స్ తీసుకున్నాం. చాలా బాగుంది రోప్వే. నేను ఫస్ట్ టైం ఎక్కడం అన్నమాట. సో వెయిటింగ్, ఇంకా టికెట్స్ ఇవ్వట్లేదని. సో టికెట్స్ ఇవ్వగానే మనము రోప్వేలో వెళ్ళేసి పైనుంచి బీచ్ వ్యూని చూస్తాం అన్నమాట. సో మనకి రోడ్ పక్కనే బీచ్ ఉంటుంది. మొత్తం వైజాగ్లో రోడ్ పక్కనే బీచ్ కనబడుతూనే ఉంటుంది. మనం వెళ్ళే దారి మొత్తం బీచే కనబడుతూ ఉంటుంది. భలే ఉంటుంది అసలు వ్యూ అనేది. ఇలా స్టెప్స్ ఎక్కి మనం ఆ క్యాబిన్లోకి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కి పైకి పోవాలి. బాగుంది జర్నీ, అంత భయంగా ఏం అనిపించలేక కానీ బాగుంది. సో నెక్స్ట్ కైలాసగిరిలో పైకి వెళ్ళి ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాం. బాగా తీశారు ఫొటోస్. వాళ్ళే మనకి కడిగేసి ఇస్తారన్నమాట, ఇంత అమౌంట్ అని తీసేసుకొని. సో రైడ్ స్టార్ట్ అయిపోయింది మనది. పైకి వెళ్తున్నప్పుడు డౌన్లో చూస్తే మస్తు ఉంది వ్యూ అనేది. పక్కన బీచ్లో అక్కడక్కడ బోట్స్ వావ్ అనిపించింది అసలు. చూడండి మొత్తం బీచ్లో బోట్స్ ఇట్లా పైకి వెళ్తుంటే రూప్ అనేది బాగుంది అసలు. ఒక మంచి ఫ్యామిలీతో ప్లాన్ చేసుకునే టూర్ అన్నమాట వైజాగ్ అరకు అనేది. మీకు మన నెక్స్ట్ ఇంకా టూ వ్లాగ్స్లో అరకు ట్రిప్ వీడియో కూడా వస్తుంది. చూసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వైజాగ్ నగరం మొత్తం మనకి ఇక్కడ నుంచి చూడొచ్చు. బీచ్ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది ఇక్కడ. మనం ఈ రోప్వేలో పైకి వెళ్ళిన తర్వాత పైన మొత్తం పార్క్ లాగా ఉంటుంది అన్నమాట. ఇది ఒక పార్క్ యాక్చువల్లీ. ఇక్కడ పైన పార్కులో శివుడు పార్వతి విగ్రహాలు ఉంటాయి. ఇంకా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. పిల్లలు ఉంటే ఆడుకోవచ్చు చక్కగా పార్కులో. మళ్ళీ రిటర్న్ మనం వెళ్ళే ముందే, ఫస్ట్ రోప్వేలో వెళ్ళే ముందే అప్ అండ్ డౌన్ టికెట్ ఒకటేసారి తీసేసుకుంటారు. సో మనము వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ అదే టికెట్ చూపించేస్తే మనకి కిందకు వచ్చేస్తాం అదే రోప్వేలో. చాలా బాగుంది వ్యూ అయితే. సో మీరు కూడా ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారా, వైజాగ్ బీచ్కి? లేదంటే ఇంకా వైజాగ్లో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా కింద కామెంట్ చేయండి. మీరు కావాలంటే ఏమైనా ఫుడ్ తీసేసుకొని పైన పార్కులో కూర్చొని తినవచ్చు. చాలా బాగుంటుంది వెదర్ పైన. ఆ చల్లటి గాలి, బీచ్ వ్యూ అనేది వ్యూ పాయింట్ ఉంటుంది. 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి అన్నట్టు. అక్కడ నుంచి ఫొటోస్ దిగొచ్చు మనం. చక్కగా మనం ఏమైనా స్నాక్స్ తీసుకొని వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. రోప్వే రైడ్ అనేది అయితే బెస్ట్ అన్నమాట, చాలా బెస్ట్. ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు మనం వెళ్ళడానికి. భయపడాల్సిన అవసరం మ్యాక్సిమం లేదు. కొంచెం స్టార్టింగ్లో వెళ్ళే ముందు మనకి అనిపిస్తూ ఉంటుంది, కానీ అది మూవ్ అవుతుంటే అంత పెద్ద భయంగా అయితే ఏమనిపించదు. సో మన రైడ్ అయితే అయిపోయింది. వాళ్ళే లాగి గట్టిగా ఆపేస్తారు దాన్ని, క్యాబిన్ని. మనం దిగేసి వెళ్ళిపోవడం అన్నమాట. పైన మొత్తం పార్క్, చెట్లు, విగ్రహాలు ఉంటాయి. కాకపోతే అదంతా మనం పూజించే అంత అదైతే ఏమి ఉండదు. జస్ట్ ఫోటో పర్పస్ దిగడము అట్లుంటుంది అన్నమాట పైన. సో ఇది వచ్చేసి వ్యూ పాయింట్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫౌంటైన్స్ కానీ వాటర్. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి రష్ అంత ఎక్కువ లేరు. కొంచెం 12 అట్లా కాగానే ఫుల్ మంది వచ్చేసిండ్రు. అసలు ఫోటో దిగడానికి కూడా మస్తు ఇబ్బంది అయింది. అందుకే మనం మార్నింగ్స్ వెళ్ళాలన్నమాట. 10కి అట్లా మనము రెడీగా ఉంటే అక్కడ టికెట్స్ తొందరగా వచ్చేసి పైకి వెళ్ళి ప్రశాంతంగా ఫొటోస్ దిగచ్చు. లేదంటే ఆ జనాలు వెనక పడడము ఇబ్బంది అవుతుంది. మనకి ఇక్కడ డ్రాయింగ్స్ కూడా ఇస్తారు.
సో పెన్సిల్ డ్రాయింగ్స్ అన్నమాట. మనం అట్లా కూర్చుంటే మన ముందే వేసి ఇచ్చేస్తారు. ఇదే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అక్కడ కెమెరా వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనం ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి పర్ ఫోటో ఇంత అనేసి మనం దిగొచ్చు. చాలా బాగా తీస్తారు వాళ్ళు. ఇంకా శివుడు పార్వతి అన్నమాట. సో అక్కడ ఒకసారి వెళ్ళట నమస్కారం చేసేసుకొని వచ్చేసినాం. మొత్తం గ్రీనరీ ఇంకా బీచ్ వ్యూ అనేది చాలా బాగుంది. మళ్ళీ మనం రిటర్న్ అయిపోయేటప్పుడు ఎట్లా అంటే 1:30 to 2:30 వరకు లంచ్ టైం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు రోప్వేని ఆపేస్తారు. సో మేము కిందకి వెళ్ళినాము. రోప్వే కోసం అని వెళ్ళేసరికి లంచ్ బ్రేక్ అన్నారు. లంచ్ బ్రేక్ అనేసి మమ్మల్ని అలో చేయలేదు, ఆపేసిండ్రు. అక్కడ 1 hour వేస్ట్ అయిపోయింది. అంతసేపు ఏం చేయాలనేసి అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అక్కడ మేము ఫ్రైడ్ రైస్ తిన్నామాట, ఎగ్ ఫ్రైడ్ రైస్. పర్లేదు తినొచ్చు, ఓకే. సో రిటర్న్ అయిపోతున్నాం. సో మొత్తానికైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం కైలాసగిరి. సో సూపర్గా ఉంది.